హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు? మిత్రులారా, మరి ఏపీడీఎస్సీ గడువు నిన్నటితో ముగిసినటువంటి నేపథ్యంలో సుమారు 5,74,000 దరఖాస్తులు నమోదయ్యాయన్నట్టు చెప్తూ ఉన్నారు. అయితే అభ్యర్థుల సంఖ్య మాత్రం ఖచ్చితంగా తగ్గింది గత డిఎస్సీలతో పోలిస్తే. ఎందుకంటే అప్పట్లోనే ఇంచుమించుగా ఒక 5,00,000 మంది, 6,00,000 మంది రాసేవారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని చర్యల వలన ఇది కేవలం 3,33,000 3,518కి మాత్రం పరిమితమైపోయిందండి. అయితే చాలా ఉద్యమాలు చేసినా, ఎన్ని చేసినప్పటికీ కూడా మరి ప్రభుత్వం అయితే వెనక్కి మేము తగ్గేది లేదు, ఖచ్చితంగా ఈ డిఎస్సిని నిర్వహించి తీరాలి అని చెప్పేసన్నారు. అయితే గురువారం రాత్రి 8 గంటల వరకు కూడా మరొక 12,173 దరఖాస్తులు రాగా అర్ధరాత్రి 12 గంటల వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగింది. ఈరోజు ఉదయం కనుక మీరు చూసినట్లయితే వెబ్‌లో కూడా మీకు అది డిఎస్సి అప్లికేషన్ ప్రాసెస్ దగ్గర క్లోజ్డ్ అని కనిపిస్తూ ఉంది. కాబట్టి ఉన్నటువంటి ఈ అప్లికేషన్‌లు అంటే 3,33,000 మంది అభ్యర్థులలోంచి 5,67,000 లేదా 5,74,000 అప్లికేషన్‌లు వచ్చాయని చెప్తూ ఉన్నారు కదండీ! వీరికి మాత్రమే పోటీ ఉంటుంది. సుమారుగా ఇక్కడ అభ్యర్థులు చదువుతూనే ఉండాలి. ఇక్కడ ఇందులో ఇంకా మరొక మార్గం అయితే ఏమీ కనిపించేటువంటి పరిస్థితి లేదు. అయితే కోర్టు కేసులు, తర్వాత టెట్‌కి సంబంధించినటువంటివి ఏదైనా ఒకవేళ న్యాయస్థానాలు కనుక ఆదేశించినటువంటి పరిస్థితుల్లో అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ప్రభుత్వము ఇంత తీసుకునేటువంటి విధానం వెనకాల కూడా విభిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ టెక్నికల్‌గా ఎదురయ్యేటటువంటి కంప్లెయింట్స్‌ని అయితే మాత్రం అది రెక్టిఫై చేయలేకపోయింది. సుమారుగా ఒక 20,000 మంది దాకా ఉన్నటువంటి ఈ సీబీఎస్‌ఈ ఎడ్యుకేషన్‌లో చదివినటువంటి వారు ఫస్ట్ లాంగ్వేజ్ విషయంలో నష్టపోయారు. అలాగే ఇంకొకటి చూడండి, ఊహించినటువంటి నిబంధనలతో దాదాపు 7,00,000 మంది దీనికి దూరమైనట్టుగా చెప్తూ ఉన్నారు. అలాగే పర్సెంటేజ్ విషయంలో కూడా చాలామంది రాశారు. ఏదేమైనప్పటికీ వయో పరిమితి కూడా ఇక్కడ తగ్గింపు అనేటువంటిది పెద్దగా 42ది 44 గత ప్రభుత్వమే చేసిందండి. 44ది 46 చేయమని అడిగారు గత 5, 6 సంవత్సరాల నుంచి. అది వారు చేయలేదు. ఇక టెట్‌లో అర్హత లేనటువంటి వారు దీనికి రాసుకోవడానికి కూడా మరొక పరంగా వాళ్ళు నష్టపోయారు. ఇవన్నీ వెరసి 3,33,000 మందికి దిగిపోయిందనమాట అభ్యర్థుల సంఖ్య ఇది. అంటే 5,00,000 అంటే అభ్యర్థులు కాదండి వారు. అయి కేవలం అప్లికేషన్‌ల సంఖ్య మాత్రం 5,00,000 పైబడి ఉన్నాయి. కాకపోతే ప్రభుత్వం వారికి అవకాశం ఇచ్చుంటే ఖచ్చితంగా బావుండేది. అయితే ఇక్కడ అడుగుతున్నటువంటి మరొక అంటే ఎగ్జామ్ డేట్ మీరు ఎలాగో క్లోజ్ చేశారు. కనీసం ఇబ్బందులు లాంటివి సృష్టించబడకుండా ఉండాలి అంటే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్‌ని తీసివేసి ఒక జిల్లాకు ఒక పేపర్ పెట్టినట్లయితే ప్రభుత్వం ఖచ్చితంగా బావుంటుంది. దీని మీద డీవైఎఫ్ఐ ధర్నా చేశారు. 47 ఏళ్ల వయో పరిమితి ప్రశ్నార్థకం అది ఎలాగూ ప్రశ్నగానే మిగిలిపోయింది. అది ఎలాగూ ఏ ప్రభుత్వం కూడా చేయదు అని అర్థమైపోయింది. ఇప్పటికే ప్రభుత్వాల మీద అభ్యర్థులకు కూడా ఆశలు అంటే మాకిదేదో చేస్తాయి అనేటువంటివి కూడా సన్నగిల్లిపోయాయి. ఏదైనా ఒకటేనండి. ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ రాజకీయ లబ్ధి, రాజకీయ మనుగడ తప్ప విద్యార్థులకి ఏదో చేసేయాలన్నటువంటిది మాత్రం అరకొరగానే మిగులుతూ ఉంటాయి. ఎప్పుడూ అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అంతే. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో టెట్ అర్హత సాధించలేనటువంటి వారు నిరాశ పడొద్దండి. ఖచ్చితంగా వేరొక లైఫ్ అంటే వేరొక టైం ఉంటుంది. వేరొక టర్న్ వస్తది మీకు. ప్రభుత్వ విధానాలు కూడా ఒక పట్టాన అర్థం కానటువంటి పరిస్థితుంటాయి. ఇక్కడ జీవో నంబర్ 21లో అసంబద్ధ నిర్ణయాలున్నాయి. తర్వాత తెలుగు మీడియంని పూర్తిగా తీసేశారు. ఇప్పుడు తెలుగు మీడియం లేదండి ఎలిమెంటరీ స్కూల్స్‌లో కూడా. విద్యా సంస్కరణల పేరుతో తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా ఉపాధ్యాయులు లోకమంతా హర్షించడం లేదండి వారు. ఖచ్చితంగా వాళ్ళు విమర్శిస్తూనే ఉన్నారు. ఎందుకంటే మనం తీసుకునేటువంటి నిర్ణయాలు విద్యార్థులకు మేలు చేయాలి అనేటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా కావాలి. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. కేవలం గత ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి ఈ ప్రభుత్వాలు కూడా ఇంగ్లీష్ మీడియానికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ద వన్ అండ్ ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా అంటే మాతృభాషను సంపూర్ణంగా వాళ్ళు మీడియంని ఎత్తేసినట్టనమాట అండి. కాబట్టి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అది ప్రస్తుతం, అప్రస్తుతం అది. అయితే ఇక మీరు మాత్రం రివిజన్ మీద ఫోకస్ పెట్టండి. ఎర్లీగా స్టార్ట్ చేయండి. రెండోది మీ టైంని మీరు ప్లాన్ చేసుకోండి. తర్వాత ఫోన్ అవాయిడ్ చేసుకోవాలి. ఏ రోజు ఏ టాపిక్ రివిజన్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్స్ రివిజన్ అవ్వాలన్నది కూడా మీరు పక్కాగా ప్లాన్ చేసుకోండి. టైమ్ స్లాట్‌ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అవాయిడ్ చేయొద్దు. ఈ 20 రోజుల ప్రిపరేషనే ఖచ్చితంగా మీ విజయాన్ని నిర్దేశిస్తుంది అనడంలో ఎంత మాత్రం కూడా సందేహం లేదండి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ప్లాన్స్ అంటే పక్కవాడి ప్లాన్ కాదండి. మీ ఓన్ ప్లాన్ మీకుండాలి. మీకు టైమ్ వేస్టింగ్ చేసేటువంటి ప్రతిదాన్ని అవాయిడ్ చేసుకోగలుగుతూ సిలబస్ మీదే ఫోకస్ పెట్టండి. ప్రతిరోజు ఒక పేపర్ అండి. ముందు నుంచి చెప్తున్నా రోజుకొక పేపర్ ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిందే. అలాగే ప్రాక్టీస్ ఎంతగా సాధన చేస్తే విజయానికి అంతగా చేరువవుతాము. అలాగే చదువుతూనే మొత్తం నిద్రాహారాలు మానేయొద్దండి. ఖచ్చితంగా కొన్ని టేక్ బ్రేక్స్ అంటాం. అంటే దాన్ని ఖచ్చితంగా కొంత విరామాలు ఇస్తూ ఉండండి. తెల్లవారుజామున లెగిసి చదివేవారు మధ్యాహ్న సమయంలో ఒక గంట మీరు ఖచ్చితంగా నిద్రపోయే ఏర్పాటు చేసుకోండి. ఏమీ పర్వాలేదండి. మెదడుకి మళ్ళీ మనం రీజనరేట్ అవుతూ ఉండాలి. సబ్జెక్ట్ అంతా అలాగా రికలెక్షన్స్ ఎన్ని సార్లు చదివినా అది పదే పదే ఒళ్ళు వేయాలి అన్న కూడా
మెదడుకు కాస్తంత విశ్రాంతి అవసరం. కాబట్టి మీరు ఈ రీతిలో తెలివిగా ప్లాన్ చేసుకుంటూ ఉదయం ఒక సబ్జెక్టు, మధ్యాహ్నం ఒక సబ్జెక్టు, సాయంత్రం ఒక సబ్జెక్టు, నైట్ ఒక సబ్జెక్ట్ ఇలా పెట్టుకుంటూ మెథడ్స్ అన్నీ కవర్ చేసుకోగలుగుతూ మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు విజయం మీ ముంగిట్లోనే ఉంటుంది. సదా మీ విజయాన్ని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.